హాయ్ ఫ్రెండ్స్, ఉమామహి 111 యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను చెప్పబోయే స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసినదిగా కోరుతున్నాను. పులమావి నాణేలు బయల్పడిన ప్రాంతాలు. 1 కుమారర్ పాట్నా. 2 బీటా అలహాబాద్. హాలుడు ఇతడు 17వ శాతవాహనరాజు. హాలుని ఆస్థాన కవులు 1 గుణాఢ్యుడు. 2 సర్వవర్మ. గుణాఢ్యుడు రాసిన కావ్యం బృహత్కథ. బృహత్కథ పైశాచీ భాషలో వ్రాయబడిన గ్రంథం. పైశాచీ భాషకు మరో పేరు దేశీ భాష. పైశాచీ ప్రాకృతంలో ఉండును. సర్వవర్మ రాసిన సంస్కృత వ్యాకరణ గ్రంథం కాతంత్రం. శాతవాహనుల కాలంలో అత్యుత్తమ ప్రౌఢ కావ్యం కాతంత్రం. హలుడు కవి వత్సలుడు అనే బిరుదు కలిగి ఉన్నాడు. హలుని భార్య లీలావతి సిలోన దేశానికి చెందిన యువరాణి. గౌతమి పుత్ర శాతకర్ణి. ఇతడు 23వ శాతవాహనరాజు. శాతవాహన రాజులందరిలోకి గొప్పవాడు ఇతడు. ఇతడు యువనులను, శకులను, పహ్లవులను నాశనం చేశాడు. నాసిక్ కారు. ఇతన్ని వర్ణాశ్రమ ధర్మోద్ధారకుడు అందురు. ఇతడు వర్ణసంకరాన్ని నిషేధించాడు. నోట్: శ్రీముఖుని నుండి గౌతమిపుత్ర శాతకర్ణి వరకు గల రాజులను తొలి శాతవాహనులు అందరూ 1 నుండి 23. వాసిష్ఠ పుత్ర పులమావి. 2 పులమావి. ఇతడు పశ్చిమ క్షాత్రప రాజైన శకులు చేస్తలతో యుద్ధం చేశాడు. తనకు తాను శాసనాలు వేయించుకున్నాడు. ఇతడు గౌతమి పుత్ర శాతకర్ణి కుమారుడు. ఇతడు 24వ శాతవాహన రాజు. ఇతని కాలంలో శాతవాహనులు బళ్ళారి ప్రాంతాన్ని కోల్పోయారు. శ్రీ శాతకర్ణి. ఇతడు 27వ శాతవాహనరాజు. ఇతడు ఆచార్య నాగార్జునుడికి ఇతని కాలంలో మరణించాడు. సమకాలికుడు. ఇతని నాణేలపై ఓడ బొమ్మ, లంగరు బొమ్మ చిత్రించబడ్డాయి. 3 పులమావి. ఇతడు చిట్టచివరి శాతవాహనరాజు. ఇతడు 30వ శాతవాహనరాజు. శాతవాహనుల పాలనా విశేషాలు. శాతవాహనుల పాలనా విశేషాలను గురించి వివరించే గ్రంథాలు. 1 హలుని గాథా సప్తసతి. 2 వాత్సాయుని కామసూత్రాలు. 3 బౌద్ధ జాతక కథలు. హలుని గాథా సప్తసతిలో మధురభక్తికి ప్రతీక అయిన రాధ పాత్ర ప్రస్తావించబడింది. వాత్సాయుని కామసూత్రాలు. ఇది సంస్కృతంలో వ్రాయబడింది. ఈ గ్రంథంలో కుంతల శాతకర్ణి గొప్ప శృంగార ప్రియుడని ప్రస్తావింపబడింది. బౌద్ధ జాతక కథలు. శాతవాహనుల పాలన మౌర్యుల పాలనను పోలి ఉంటుంది. శాతవాహనులు మౌర్యులకి సామంతులు, నందుల కాలంలో వచ్చారు. శాతవాహనులు రాజు దైవాంశ సంభూతుడనే సిద్ధాంతాన్ని విశ్వసించారు. గౌతమిపుత్ర శాతకర్ణికి రామకేశవ అనే బిరుదు గలదు. ఈ బిరుదు రాజు దైవాంశ సంభూతుడనే విషయానికి. శాతవాహనులు సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకోవడానికి అశ్వమేధ యాగాలు చేశారు. గౌతమిపుత్ర శాతకర్ణికి రాజరనో, రాజాదిరాజు అనే బిరుదు గలదు. శాతవాహనులు కాలంలో రాజరికం వంశపారంపర్యము. గౌతమి బాలశ్రీ తన కుమారుడైన గౌతమిపుత్ర శాతకర్ణికి కుల పురుష పరంపరాగత విపుల రాజ్యం నాసిక్ శాసనం సంక్రమించినట్లుగా ప్రస్తావించబడింది. రాజరికం వంశపారంపర్యం. శాతవాహనుల పాలనకు మార్గదర్శక గ్రంథాలు. మను ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం. శాతవాహనులు తమ సామ్రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభజించారు. రాష్ట్రాన్ని ఆహారము అందురు. ఆహారం యొక్క ముఖ్య పట్టణాన్ని నిగమ అందురు. గోవర్ధన, సోపార, మామల, ప్రతిపాలుపుర మొదలైన ఆహారాలు గురించి శాసనాలలో ప్రస్తావించబడింది. పరిపాలనలో రాజుకి సహకరించే ఉద్యోగాలు అమాత్యులు. అమాత్యులు 3 విధాలుగా ఉంటారు. 1 రాజామాత్యులు. 2 అమాత్యులు. 3 మహామాత్యులు, రాజామాత్యులు. వీరు రాజు సమక్షంలో పనిచేస్తూ అతనికి సలహానిస్తారు. అమాత్యులు వీరు నేరుగా ఆహారాలను పరిపాలిస్తారు. మహామాత్యులు ప్రత్యేక కార్యాన్ని నిర్వహించడం కోసం నియమింపబడిన మంత్రులు. 2 భాండాగారికుడు వస్తు సంచయము పర్యవేక్షించే అధికారి. 3 హిరణ్యకుడు హీరణకుడు కోశాధికారి. 4 మహాసేనాపతి సైన్యాధ్యక్షుడు. 5 లేఖకుడు ఉత్తర ప్రత్యుత్తరాలను జరుపుతాడు మరియు ఇతడు చక్రవర్తికి కార్యదర్శి. 6 నిబంధకారుడు రాజా ఆజ్ఞలను నమోదు చేసే అధికారి. 7 సరిహద్దు ప్రాంతాలను సేనానుల ఆధీనంలో ఉంచేవారు. కాలక్రమంలో సేనానులు సామంతులుగా ఎదిగారు. మౌఖదని శాసనంలో గుల్మిక అనే పదం భూస్వామ్యాన్ని సూచిస్తుంది. సామంతరాజులను మహాభోజులు, మహారథులు అంటారు.
సామంతులు స్వయంగా భూదానాలు చేసేవారు మరియు తమ పేరుపై నాణేలను జారీ చేసేవారు. బ్రాహ్మణులకు దానాలు చేసే సంప్రదాయాన్ని శాతవాహనులు కాలంలోనే ప్రారంభించారు. నగరాలను పరిపాలించడానికి నిగమ సభలు ఉండేవి. నిగమ సభలు పౌరసభలు, నిగమ సభలు వాణిజ్య సంఘాలుగా పనిచేసేవి. నిగమ సభలలో గృహపతులు సభ్యులుగా ఉండేవారు. ఒక ప్రత్యేక వస్తువుతో వ్యాపారం చేసేవారందరూ కలిసి ఒక శ్రేణిగా ఏర్పడేవారు. శ్రేణి అనగా వర్తక సంఘం. శ్రేణికి అధిపతి శ్రేష్ఠి. శ్రేణి అనే పదం నుండి శెట్టి అనే పదం ఆవిర్భవించింది. శ్రేణులు ఆధునిక బ్యాంకుల వలె వ్యవహరించేవి. నిగమ సభల గురించి భట్టిప్రోలు శాసనంలో ప్రస్తావించబడింది. గ్రామ ప్రభువును మహాతారక అనేవారు. గ్రామ మత నిర్వహణ అధికారిని మహాఆర్య అనేవారు. గ్రామ పరిపాలనాధికారిని గుమిక, గ్రామణి అనేవారు. శాతవాహనులకు బలమైన సైన్యము కలదు. శాతవాహనుల సైన్యంలో చతురంగ బలాలున్నాయి అని హతిగున్ఫ శాసనంలో ప్రస్తావించబడింది. శాతవాహన సైనికులు వాడిన ఆయుధాలు పొట్టి ఖడ్గాలు, గుండ్రని రాలు. శాతవాహనుల కాలంలో తాత్కాలిక సైనిక శిబిరాన్ని స్కందవారం అనేవారు. శాతవాహనుల శాశ్వత సైన్యాగారాన్ని కటకము అనేవారు.